తీవ్రంగా కలవరపెడుతున్నటువంటి ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు మైక్రోబయాలజిస్ట్, సిసిఎంబి రిటైర్డ్ సైంటిస్టు ఎంవి జగన్నాథం గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, గత కొన్ని రోజులుగా మనం వింటా ఉన్నాం, స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు మొత్తం 5కు పెరిగినటువంటి పరిస్థితి సార్ మృతుల సంఖ్య. అంటే ఎందుకు ఇంత మరణం వరకు వెళ్తున్న పరిస్థితి? నిజంగా అంత డేంజరా ఈ స్క్రబ్ టైఫస్? ఏం చెప్తారు? ఈ స్క్రబ్ టైఫస్ అనేటువంటిది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. ఈ స్పష్టంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వస్తోంది, ఎలా మనిషిని ఇన్ఫెక్ట్ చేస్తోంది? ఫస్ట్ ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇది ఒక నల్లులు, మైట్స్ అని ఉంటే ఒక నల్లుల్లాగా, చిన్న చిన్న నల్లుల్లా ఉండేటువంటి కీటకాలు. ఈ కీటకాలు లైఫ్ సైకిల్ మనం చూసినట్లయితే, లైఫ్ సైకిల్ అంటే మనకి జనరల్గా బయాలజీ చదువుకునే వాళ్ళకి గుర్తొచ్చేది ఏంటంటే, సీతాకోకచిలుక లైఫ్ సైకిల్ చాలామంది చదువుకుని ఉంటారు. 4 స్టేజ్లు ఉంటాయి. ఎగ్, ప్యూపా, వెమగో అని చెప్పి మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి. అలాగే ఈ కీటకానికి కూడా 4 స్టేజెస్ ఉన్నాయండి. 4 స్టేజెస్లో మొట్టమొదటి స్టేజ్లో ఇది 2 నుంచి 3 ఎగ్స్ను పెడుతుందండి ఈ కీటకం. ఈ ఎగ్స్ లార్వా స్టేజ్లోకి వస్తుంది. ఈ లార్వా స్టేజ్లోకి వచ్చినప్పుడే దీన్ని చిగ్గర్ అంటారు. ఆ లార్వా స్టేజ్లో ఉండేటటువంటి చిగ్గరు ఈ బ్యాక్టీరియాకి క్యారియర్. ఏ బ్యాక్టీరియా? ఈ ఓరియంటో షుషుగామి అనేటటువంటి ఒక బ్యాక్టీరియా. ఓరియంటో షుషుగామి అంటే దాని పేరు ఏంటంటే, జపనీస్లో ఓరియంటో అంటే షుషుగా అంటే డేంజరస్ అని, ముషి అంటే ఇన్సెక్ట్ అని, ఓరియంటా షుషుగామిషి అంటే డేంజరస్ ఇన్సెక్ట్ అనేటటువంటిది వచ్చి ఆ ఇన్సెక్ట్ పేరు దీనికి పెట్టారు. అంచేత దాంట్లో ఈ బ్యాక్టీరియాకి క్యారియర్ కేవలం ఈ లార్వా స్టేజ్లో ఉన్నది మాత్రమే ఇన్ఫెక్ట్ చేస్తుంది. లార్వా స్టేజ్ నుంచి తర్వాత ఇది లింఫ్ స్టేజ్లోకి, తర్వాత అడల్ట్ స్టేజ్లోకి వెళుతుంది. ఈ అడల్ట్ స్టేజ్లోకి వెళ్ళింది కానీ, ఎగ్ స్టేజ్లో ఉన్నది కానీ, మిగతా 3 స్టేజ్ల్లో ఉన్నటువంటి ఈ చిగ్గరు ఏమీ చేయలేదు. ఈ మైట్ అంటే, ఈ మైట్ సెకండ్ స్టేజ్ అంటే దాని లైఫ్ సైకిల్లో, జీవన పరిణామంలో 2వ స్థితిలో ఉన్నప్పుడు ఈ ఓరియంటా షుషుగామిషి అనేటటువంటి బ్యాక్టీరియాకి క్యారియర్గా ఉండి, అంటే బ్యాక్టీరియాకి ట్యాంక్ ఇది, దాన్ని రిజర్వాయర్ అనమాట. ఈ బ్యాక్టీరియాకి రిజర్వాయర్ ఇది. ఎప్పుడైతే ఇది మనిషిని బైట్ చేసిందో, కుట్టిందో, ఆ కుట్టినప్పుడు దాంట్లోంచి ఆ బ్యాక్టీరియా మనకి ట్రాన్స్మిట్ అవుతుంది.